ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 40 లక్షలకు పైగా భక్తులు షాహీ స్నానం ఆచరించారు. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని స్నాన ఘట్టాలన్నీ జనసంద్రంగా మారిపోయాయి. 15 నుంచి 20 కిలోమీటర్ల మేర స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భోగి అందిస్తారు. ప్రయాగ్రాజ్ లోని స్నాన ఘట్టాలన్నీ జనసంద్రంగా మారిపోయాయి. అందరూ పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను పూల్ బ్రిడ్జ్ నుంచి మీకు సమాచారం అందిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో గంగా తీరంలో దాదాపు 50 స్నాన ఘట్టాలని ఏర్పాటు చేశారు. మొత్తం 44,000 హెక్టార్లలో ఈ కుంభ్ సిటీ వ్యాపించి ఉంది. దాంట్లో 40 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఈ కుంభ్ సిటీ నిర్మించారు. దాంట్లో సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో 50 స్నాన ఘట్టాలు ప్రధానంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం అక్కడ స్నాన ఘట్టాల్లో స్నానం చేస్తున్నారు. ఇది ప్రత్యేకించి గంగా నది తీరం. ఇక్కడి నుంచి కొంచెం ముందరకెళ్తే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ఘాట్ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఈ పూల్ బ్రిడ్జ్ నుంచి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం జనవరి 13 ఈ రోజున పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు దాదాపు 1 కోటి మంది దాకా ఇక్కడికి విచ్చేస్తారని ఒక అంచనా. సో ప్రతిరోజు ఈ 46 రోజుల పాటు కుంభమేళా జరిగే ఈ రోజులలో దాదాపు 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారన్న ఒక అంచనా నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు స్నాన ఘట్టాలలో. ఇక్కడి నుంచి అంటే ఈ స్నాన ఘట్టాలలో ప్రధానమైన స్నాన ఘట్టాలు కూడా కొన్ని ఏర్పాటు చేశారు. వాటిని కనుక మనం పరిశీలించినట్టయితే త్రివేణి సంగమ ఘాట్ కావచ్చు, మహాకుంభమేళా కీలా ఘాట్ కావచ్చు, రసూలాబాద్ చంద్రశేఖర్ ఆజాద్ ఘాట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఘాట్లలో ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా మనకి తెలుగు రాష్ట్రాలలో కృష్ణా, గోదావరి నదులకు ఒడ్డున చాలా మెట్లు కట్టి అటువంటి ఏర్పాట్లు చేస్తారు. కానీ ప్రస్తుతం మనం గంగా నది మధ్యలో ఉన్నాం. ఇక్కడి నుంచి తీరానికి వెళ్ళాలంటే, ఈ స్నాన ఘాట్ నుంచి తీరానికి వెళ్ళాలంటే దాదాపు 1 కిలోమీటర్ పాటు నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెంపరీగా ఈ స్నాన ఘట్టాలని ఏర్పాటు చేశారు. అంటే ఇసుక మూటల్ని వేసి మెట్ల మాదిరి అక్కడ తయారు చేసి భక్తులకు స్నానం చేసిన తర్వాత పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి భక్తుడు వచ్చి కేవలం ఒక 3-4 నిమిషాలు లేదా మాక్సిమం 5 మినిట్స్ లో స్నానం చేసి బయటకు వచ్చేయాలి. అదొక రూల్ పెట్టారు. ఆ స్నాన ఘట్టాలు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండేలా శానిటేషన్ సిబ్బంది కూడా పసుపు కుంకుమలు కలుపుతారు. కాబట్టి ఎక్కడా నీరు కలుషితం కాకుండా వెంటనే ఆ పూలన్నీ తీసే వ్యర్థాలన్నీ బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు పడవల్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లకు సంబంధించి చూస్తే కనుక త్రివేణి సంగమంలో గంగా హారతి, ఇక్కడికి వచ్చిన కుంభమేళా అఖాడాల సందర్శన, వీటితో పాటు ఈ గంగా ఘాట్లలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. మొత్తం 7 లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 2700 AI ఆధారిత సీసీ కెమెరాల్ని, అడ్వాన్స్డ్ వీడియో థర్మల్ ఇమేజింగ్ కెమెరాల్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా స్నాన ఘట్టాల గురించి మాట్లాడుకోవాలంటే ఈసారి అండర్ వాటర్ డ్రోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఫస్ట్ టైం వాడుతూ ఉన్నారు. 100 మీటర్ల లోతులో ఇవి సెర్చ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. సో మనం ఎక్కడికక్కడ రెస్పాన్స్ టీమ్ కూడా ఉన్నాయి. పడవల మీద గజగీతగాళ్లను ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి స్నాన ఘట్టాల దగ్గర కూడా వెళ్లి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అందించే ప్రయత్నం చేస్తాను.